సైకో పాలనకు నేడు అంతం మొదలో చల్ సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు లక్ష కోట్లు చేసావు అప్పులు జగను ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు జగను చేత కాని మాటలే నీ గొప్పలు జగను ఆ ఇకపైన ఉడకవు నీ పప్పులు జగను పెట్టిండు పావలా గుంజిండు రూపాయి పెంచిండు మందు రేటు కొన్నోడికి గుండె పోటు కనికట్టే చేసిండు జనం కళ్ళు గప్పిండు మంచోన్నని మాయ చేసి ముంచేసి పోయిండు త్రిమూర్తులే కదిలరా త్రివర్ణాలు కలిపెరా ఒత్తు చేసి వైసీపీని చిత్తు చేయవచ్చరా చల్! ఈ మూడు జంటలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు వేషాలు వేస్తిరే రజినో రాజాలు మోసాలు చేస్తిరే రజినో రాజాలు హామీలు ఇస్తిరే రజినో రాజాలు తీర్చకనే పోతిరే రజినో రాజాలు బయటకేమో బుద్ధులంట అమ్మలారా వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా వైసీపీని నమ్మకండి అన్నలారా మీరు ఓటసలే వేయకండి తమ్ములారా దగ్గర పడ్డాయి మీకు రోజులు జగను ఆ కొడగాలి భద్రం ఇక గాజులు జగను జనం ముందు కొట్టకండి ఫోజులు జగను ఆ తీరతాయి త్వరలోనే మోజులు జగను రాజధాని లేకపాయే పోలవరం కాకపాయే రాష్ట్ర హోదా రాకపాయే ఎంత పెద్ద మోసమాయే స్టీలు ప్లాంటు ఎటుబాయే రిసికొండ కదమాయే మైనింగు దోచుడాయే ఇసుకదంతా ఎక్కువాయే పసుపు ఎరుపెక్కెరా గ్లాసు పదునెక్కెరా కమలం కన్నెర్ర చేసి కూల్చగనే దూకెరా చల్! ఈ మూడు జంటలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు
వరదుడు రన్నా వరములనిచ్చే వరదుడు రన్నా వరములనిచ్చే వరదుడు రన్నా బీద సాధలను ఆదరించే పేదల పాలిట పెన్నిదాయరా పేదల పాలిట పెన్నిదాయరా పేదల పాలిట పెన్నిదాయరా గడప గడపకు ముద్దు బిడ్డడై ఉన్న ఊరికి కన్న నేలకు మేలును చేశాడు అరె పుట్టినాడు చల్ పుట్టినాడు అరె పుట్టినాడు రా తెనాలి తాలూకలో అరె చిచ్చర పెడుగుర దాన కర్ణుడు రూపవంతుడు గడప గడపకు ముద్దు బిడ్డడు పేద గుడిసెల దీపము రన్నా తెనాలి తాలూక రత్నము రన్నా ఆ రత్నం పేరే ఆ రత్నం పేరే ఆ రత్నం పేరే నాదెండ్ల మనోహరన్నా అరె పుట్టినాడు రా తెనాలి తాలూకలో అరె చిచ్చర పిడుగుర దాన కర్ణుడు రూపవంతుడు గడప గడపకు ముద్దు బిడ్డడు పేద గుడిసెల దీపము రన్నా తెనాలి తాలూక రత్నము రన్నా ఆ రత్నం పేరే ఆ రత్నం పేరే ఆ రత్నం పేరే నాదెండ్ల మనోహరన్నా ఆ రత్నం పేరే నాదెండ్ల మనోహరన్నా ఆ రత్నం పేరే నాదెండ్ల మనోహరన్నా వర్ధిల్లాలి నాదెండ్ల మనోహరన్న నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జై జనసేన గ్లాసు గుర్తుకే మన ఓటు గ్లాసు గుర్తుకే మన ఓటు ఓ రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేసెరా ప్రజలకు ఎంతో సేవ చేసెరా ప్రజలకు ఎంతో సేవ చేసెరా సభాపతిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవ చేసెరా ఆంధ్రప్రదేశ్కు సేవ చేసెరా ఆంధ్రప్రదేశ్కు సేవ చేసెరా జనసేనతో కలిసి నడిచిన నాదెండ్ల మనోహరన్న గ్లాసు గుర్తుపై ఓటును వేసి గెలిపిద్దామన్నా అరె పుట్టినాడు పట్టణంలోని 20వ వార్డు 19వ వార్డు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ప్రతి షాప్ దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతోటి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది. స్థానికంగా యువనర్ గారు త్రిమూర్తులు గారు కుద్దూస్ గారు అందరూ కూడా కలిసి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఈ మున్సిపల్ పనుల పైన బాగా ఆగ్రహంగా ఉన్నారు. అది చాలా సందర్భాల్లో ఇంత దారుణంగా పెంచేశారనే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్న కొట్లు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా వాళ్ళకి కేటాయించిన స్థలాలే షాపుల్ని ఇంకా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొంచెం మార్చే విధంగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు స్పందించలేదనే విషయం చెప్పారు. యుగంధర్ గారు కూడా యాజ్ అ కౌన్సిలర్ ఆయన కూడా ఆ సమస్య గురించి ప్రస్తావించారని చెప్పారు. అక్కడ కనీస వసతులు సౌకర్యాలు మంచినీటి సౌకర్యం టాయిలెట్స్ సౌకర్యం లేదనేది చాలామంది పాపం బాధతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా షాపుల్లో మాత్రం ఎక్కువగా ఈ చెత్త పన్ను గురించి బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఇదివరకు మేము తీసుకున్న నిర్ణయాన్ని సంయుక్తంగా మన రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ చెత్త పన్ను అనేది మొట్టమొదటి వారంలోనే దాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఈరోజు కనపడ్డాయి. మార్కెట్ కాంప్లెక్స్ ఏరియాలోనూ అదేవిధంగా అక్కడ చేపలు అమ్ముకున్న ఏరియాలోనూ చికెన్ అమ్ముకున్న ఏరియాలోనూ పారిశుద్ధ్యం గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, సరైన రీతిలో అది జరగడం లేదనేది అక్కడికి వస్తున్న వ్యాపారస్తులే కాకుండా మన పౌరులు కూడా ఎవరైతే అక్కడ కొనడానికి కోసం వస్తున్నారో కొనుగోలు కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందే విధంగా చేయాలి. కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా వదిలేసి కేవలం వీళ్ళు స్వార్థం కోసం నడుపుకుంటుంటే మాత్రం అది బాగా ఇబ్బందిగా ఉంది. ప్రజలందరూ కూడా దాని గురించి అనేక సందర్భాల్లో చెప్పారు.